హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 ఎగ్జామ్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా ఎంఎస్ అండ్ ఎండి డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అసలు మనకి ఎన్ని రకాల కౌన్సిలింగ్స్ ఉంటాయి, ఈ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ఉండవలసినటువంటి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ఎంత, అలాగే ఎన్ని కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేస్తే మీకు వచ్చిన స్కోర్కి సీట్ వచ్చే అవకాశాలు ఉండవచ్చు, అలాగే ఈ కౌన్సిలింగ్కి సంబంధించి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ని ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ విషయాల గురించి ఈ రోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించినప్పటికీ వాళ్ళకి అవేర్నెస్ లేకపోవటం వలన వాళ్ళ స్కోర్కు తగ్గట్లుగా అడ్మిషన్ పొందలేకపోతూ ఉన్నారు. అంతేకాదు, మీకు ఎంత స్కోర్ వచ్చినా సరే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి పూర్తి అవగాహన లేకపోతే మీకు సీట్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి దయచేసి నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంత స్కోర్ వచ్చినా సరే మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. అలాగే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటూ ప్రాపర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని కానీ మీరు పర్ఫామ్ చేసుకుంటే మీ స్కోర్కు తగ్గట్లుగా మంచి కాలేజెస్లో మంచి కోర్సెస్లో అడ్మిషన్ లభించే అవకాశం లభిస్తుంది. అయితే ఈ కౌన్సిలింగ్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీకు ఉండవలసినటువంటి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ఎంత? జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి మినిమం 50th పర్సెంటేజ్ ఉండాలి. దానికి రెస్పెక్ట్ నీట్ కట్ ఆఫ్ మార్క్స్ 276 ఉండాలి, అంటే 276 మార్కులు ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్కి ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ కేటగిరీ 40th పర్సెంటేజ్ మినిమం ఉండాలి. వాళ్ళ యొక్క నీట్ స్కోర్ 235 మార్కులు ఉండాలి. అలాగే జనరల్ కేటగిరీ అంటే ఓసీ కేటగిరీలో పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్కి 45th పర్సెంటేజ్ మినిమం ఉండాలి. వాళ్ళ యొక్క స్కోరు 255. అయితే ఒకవేళ మీకు పర్సంటేజ్ తక్కువగా ఉండి అలాగే నీట్ స్కోర్ తక్కువగా ఉంటే నీట్ కట్ ఆఫ్ స్కోర్ లేదా పర్సంటేజ్ని రెడ్యూస్ చేస్తూ నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే అసలు టోటల్గా ఎన్ని కౌన్సిలింగ్స్ ఉంటాయి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. నీట్ పీజీ 2025 ఎగ్జామ్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అండ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఈ 2 కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీకు నచ్చినటువంటి కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి 50% సీట్స్ని ఫిల్ చేస్తారు. అంటే ఇవి ఫ్రీ సీట్స్, చాలా తక్కువ ఫీజు ఉంటుంది. అలాగే డీమ్డ్ సీట్స్ కూడా ఉంటాయి. అంటే డీమ్డ్ యూనివర్సిటీస్లో మనకి బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి: మేనేజ్మెంట్ కోటా సీట్స్, అలాగే ఎన్ఆర్ఐ కోటా సీట్స్. అయితే ఈ టోటల్ సీట్స్ కి కూడా కేవలం మీరు ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే అంటే మెడికల్ కౌన్సిల్ కమిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ వరకు మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే 26,000 మాత్రమే మీరు పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే మీరు 2,05,000 రూపాయలు పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 25,000 రూపాయలు ప్లస్ రిజిస్ట్రేషన్ అమౌంట్ 1,000 రూపీస్. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్కి అయితే 2,00,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ప్లస్ 5,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మీది మీకు రీఫండ్ అవుతుంది, అంటే సీటు వచ్చినా సీట్ రాకపోయినా సరే. కాకపోతే కొన్ని రౌండ్స్లో మీరు వచ్చి జాయిన్ అవ్వకపోతే అప్పుడు ఫోర్ఫీట్ అవుతుంది, అంటే రీఫండ్ చేయబడదు. క్లియర్? అంతేకాదండి, ఈ 2 కేటగిరీస్ ఆఫ్ సీట్స్ తో పాటుగా సెంట్రల్ యూనివర్సిటీస్ లో సీట్స్ కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఫిల్ చేస్తారు. క్లియర్? అయితే చాలా మంది స్టూడెంట్స్ మేజర్ గా వీళ్ళు ప్రిఫర్ చేసేది ఆల్ ఇండియా కోటా సీట్స్, అలాగే డీమ్డ్ సీట్స్, కాబట్టి ఈ రెండు మాత్రమే మెన్షన్ చేశాను. నెక్స్ట్ స్టేట్ కోటా కౌన్సిలింగ్. స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి: కన్వీనర్ కోటా సీట్స్ ఉంటాయి, అలాగే మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి. కన్వీనర్ కోటా సీట్స్ లో ఇక్కడ మనకి 50% గవర్నమెంట్ కాలేజెస్ సీట్స్ ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేయగా మిగిలిన సీట్స్ కన్వీనర్ కోటా ద్వారా ఫిల్ చేయబడతాయి. అంటే 50% గవర్నమెంట్ కాలేజ్ సీట్స్ కి, అలాగే ప్రైవేట్ కాలేజెస్ లో ఉన్న 50% కన్వీనర్ కోటా సీట్స్ కి కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ కండక్ట్ చేయబడుతుంది. క్లియర్? అయితే ఈ కన్వీనర్ కోటా ద్వారా గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్ అలాట్మెంట్ వస్తే సుమారుగా 25,000 రూపాయలు మీరు ట్యూషన్ ఫీ కట్టవలసి ఉంటుంది. అదే ప్రైవేట్ కాలేజెస్ లో సీట్ అలాట్మెంట్ వస్తే సుమారుగా 5,00,000 నుండి మీరు పే చేయాల్సి ఉంటుంది. అది ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క పేమెంట్ ఉంటుంది. అది మీరు పార్టిసిపేట్ చేసిన స్టేట్ ని బట్టి ఉంటుంది. అలాగే మేనేజ్మెంట్ కోటాలో మనకి బేసిక్ గా 3 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఒకటి బీకాట్ సీట్స్, రెండవది ఎన్ఆర్ఐ కోటా సీట్స్ అంటే సీకాట్ సీట్స్, మూడవది ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్.
ఇక్కడ ఏపీ స్టేట్లో తీసుకున్నట్లయితే ఈ బి కేటగిరీ సీట్స్ని S1A అండ్ S1B అంటారు. అంటే నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకి S1A కేటగిరీ సీట్స్ ఇస్తారు. అలాగే లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి S1B సీట్స్ అవైలబుల్ గా ఉంటాయి. అదే మీరు తెలంగాణ స్టేట్ తీసుకున్నట్లయితే బి కేటగిరీ సీట్స్ ని MQ1 సీట్స్ అంటారు. అంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క టర్మినాలజీ యూస్ చేస్తూ ఉంటారు. జస్ట్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన డేటా మాత్రమే ఇక్కడ నేను ఇస్తూ ఉన్నాను. మీకు నచ్చినటువంటి స్టేట్ కి పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ టర్మినాలజీని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఎన్ఆర్ఐ కోటా సీట్స్ అంటే సి కేటగిరీ సీట్స్ ఏపీలో S2 అంటారు. అదే తెలంగాణ స్టేట్ తీసుకున్నట్లయితే MQ2 అంటారు. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్ అంటే S3. దీన్నే తెలంగాణలో MQ3 అంటారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అసలు ఎన్ని స్టేట్స్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు. ప్రతి స్టూడెంట్ కూడా ముందుగా నిర్ణయించుకోవాలి. ఒక ప్లానింగ్ లేకుండా మీరు జస్ట్ ఏదో ఒకటి అప్లై చేశాము, నా ఫ్రెండ్ అప్లై చేశారు నేను అప్లై చేశాను, లేదా మాకు యూట్యూబ్లో చెప్పారు మేము అప్లై చేశాము, ఇలా కాదండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకొని మీ స్కోర్కి చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే మిస్టేక్ 2024 లేదా 2023 ఆ డేటాను తీసుకొని కాలేజెస్ అలాట్మెంట్ లిస్ట్ కట్ ఆఫ్ చూసుకొని సుమారుగా ఎక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయో కేవలము ఆ కౌన్సిలింగ్స్ కి లేదా ఆ స్టేట్స్ కి మాత్రమే లేదా ఆ కోటాలో మాత్రమే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫ్రెష్ గా ఉంటుంది. అసలు ప్రీవియస్ ఇయర్ డేటా అనేది మీరు కంపేర్ చేయడానికి వీలు లేదు. లాస్ట్ ఇయర్ డేటా అనేది ఒక రిఫరెన్స్ మాత్రమే. అంతేకాని ఎగ్జాక్ట్ గా అదే ర్యాంక్కి అదే కాలేజ్లో అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది అని భావించొద్దు. అంటే జస్ట్ మీకు లాస్ట్ ఇయర్ డేటాకి ప్లస్ ఆర్ మైనస్ ర్యాంక్స్ ని యాడ్ చేసుకొని మీరు ఎన్ని కౌన్సిలింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తే సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది ఆలోచించుకోవాలి. అర్థమైంది కదా. మనకి బేసిక్ గా నీట్ పీజీ కౌన్సిలింగ్ లో ఫస్ట్ స్టార్ట్ అయ్యేటువంటి కౌన్సిలింగ్ ఏంటంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్. అంటే మీకు డౌట్ రావచ్చు, మరి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాకముందే వేరే స్టేట్ వాళ్ళు రిజిస్ట్రేషన్స్ ఇచ్చేశారు కదా మేడం, మరి మీరు ఇది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఏంటి అని. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఎలా ఉంటుంది అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయని చెప్పాను మీకు. సో మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అదే మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉండదు. డైరెక్ట్ గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, అప్లికేషన్ ఫిల్లింగ్ చేస్తారు, పేమెంట్ చేస్తారు, వెబ్ ఆప్షన్స్ పెడతారు, సీట్ అలాట్మెంట్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిద్ది. అంతేగాని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ టైంలో ఎటువంటి డాక్యుమెంట్ను కూడా మీరు అప్లోడ్ చెయ్యరు. అందుకనే స్టేట్ కోటా కౌన్సిలింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి చాలా టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ముందుగానే రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేసుకుంటారు. స్టేట్ కోటా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ కేవలము రౌండ్ 1కి ముందు మాత్రమే ఉంటాయి. ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంటుంది స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో అయితేనే ప్రతి రౌండ్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. అంటే ఒకవేళ మీరు రౌండ్ 1లో చేసుకోకపోయినా రౌండ్ 2లో చేసుకోవచ్చు, లేదా రౌండ్ 3లో చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు చేసుకునే ఫెసిలిటీ ఇస్తారు. కానీ అదే స్టేట్ కోటా కౌన్సిలింగ్లో అయితే మాత్రం అలా ఉండదు. ఒకసారి స్టేట్ కోటా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ క్లోజ్ అయ్యింది అంటే 2025 సంవత్సరానికి ఇక మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీనే ఉండదు. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోరు, రెస్పాండ్ అవ్వరు. ఆ తర్వాత కౌన్సిలింగ్స్ అంటే రౌండ్స్ జరిగే కొద్దీ ఎప్పుడైతే సీట్ వచ్చే అవకాశాలు తగ్గుతాయో అప్పుడు ఎలర్ట్ అయిపోయి అప్పుడు అడుగుతూ ఉంటారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా అండి, లేకపోతే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఎన్ఆర్ఐ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి ఏమైనా వీలవుతుందా, లేదా ఇన్స్టిట్యూషనల్ కోటాలు ఇప్పుడు మేము ప్రయత్నించవచ్చా, లేదా అసలు మేనేజ్మెంట్ కోటాకి ఇప్పుడు మేము పార్టిసిపేట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా, కేవలం కన్వీనర్ కోటాగా మాత్రమే పెట్టుకున్నాము. ఇలా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. ఇది ప్రాక్టికల్ గా ప్రతి సంవత్సరం జరిగే ఇష్యూసే. అయితే ఈ సంవత్సరం నేను ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలు ఎంత అనిపించినా కూడా దయచేసి వినండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకసారి స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అది కన్వీనర్ కోట అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, ఒక స్టూడెంట్ కి ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం వస్తుంది. అంతేకాని ప్రతి రౌండ్ లో మీకు అవకాశం ఉండదు. అంతేకాకుండా కొద్దిమంది ఏమనుకుంటారంటే రేపు క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ తగ్గినప్పుడు కూడా మరలా రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఇస్తారు కదా, అప్పుడు చేసుకుందాం అనుకుంటారు. దయచేసి మీరు గమనించాల్సింది ఏంటంటే క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ తగ్గినప్పుడు ఎవరైతే లోయర్ కట్ ఆఫ్ కి ఎలిజిబుల్ అవుతారో ఆ స్టూడెంట్స్ ని మాత్రమే రిజిస్ట్రేషన్ కి యాక్సెప్ట్ చేస్తారు.
అంతేకాని ఇప్పుడున్నటువంటి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కలిగిన స్టూడెంట్స్ కట్ ఆఫ్ లోయర్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశమే ఉండదు, యాక్సెప్ట్ చెయ్యరు. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. సో దయచేసి మీరు ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలా, స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలా, స్టేట్ కోటాలో కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి, అలాగే మేనేజ్మెంట్ కోటాలో బీ క్యాట్, సి క్యాట్, ఐక్యూ కోటా, వీటిలో వేటి వేటికి అప్లై చేసుకోవాలి. అంతేకాదండి, స్టేట్ కోటా కౌన్సిలింగ్ అంటే మనకి ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ లో కౌన్సిలింగ్ జరిగిద్ది. మీ స్టేట్ లో మీకు సీట్ రాకపోవచ్చు, వేరే ఏ ఇతర స్టేట్ లోనైనా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే ఉంటుందో గుర్తుంచుకోండి. స్టేట్ కోటా కౌన్సిలింగ్ అంటే మీ సొంత రాష్ట్రంలో మాత్రమే మీరు కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయగలుగుతారు, కానీ వేరే ఏ ఇతర స్టేట్కి వెళ్ళినా సరే కేవలము మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఫస్ట్ కౌన్సిలింగ్ గురించి అవగాహన పొందండి. ఎన్ని కౌన్సిలింగ్స్కి పార్టిసిపేట్ చేయాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి, ఆ తర్వాత మీరు జాయిన్ అవ్వాలా లేదా సీటు వస్తే అనేది నిర్ణయించుకోవచ్చు. అంతేకాని ఒకసారి రిజిస్ట్రేషన్ టైం అయిపోయింది అంటే మీకు ఆపర్చునిటీ ఉండదు. మరలా మీకు 2026లోనే ఆ అవకాశం వచ్చింది, గుర్తుంచుకోండి. అలాగే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే అది ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ అయినా కావచ్చు. మీరు ముందుగా రెడీ చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి సంబంధించి నేను ఆల్రెడీ డాక్యుమెంట్స్ కు సంబంధించిన వీడియోస్ చేశాను, అయినా ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా మెన్షన్ చేస్తానండి. మరలా కేవలము డాక్యుమెంట్సే కాదు, ఎడిషనల్ గా ఫోటో, సిగ్నేచరు, పాస్బుక్ ఇవన్నీ కూడా కావాలి కాబట్టి వాటిని కూడా మెన్షన్ చేశాను. స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైతే. ఇక్కడ మీరు గమనిస్తే 10వ నెంబర్ది మైనారిటీ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికబుల్ అన్నారు. ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో కేవలము ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి మాత్రమే సీట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు మైనారిటీ డిపార్ట్మెంట్ నుండి తెచ్చుకున్నటువంటి సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అంటే బీసీఈ సర్టిఫికెట్ వేరు, మైనారిటీ సర్టిఫికెట్ వేరు, గుర్తుంచుకోండి. అంటే ముస్లిం స్టూడెంట్స్ కి బీసీఈ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటుంది. దాంతో పాటుగా మైనారిటీ డిపార్ట్మెంట్ నుండి తెచ్చుకున్న మైనారిటీ సర్టిఫికెట్ ఉంటేనే మీకు మైనారిటీ కాలేజెస్లో సీట్ అలాట్మెంట్ ఇస్తారు. మిగిలినవన్నీ కూడా మీకు అర్థమయ్యేటువంటి సర్టిఫికెట్సే కాబట్టి పెద్దగా మరలా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ది బ్యాంక్ పాస్బుక్, క్యాన్సిల్డ్ చెక్ లీఫ్ అన్నాను. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ అమౌంట్ రీఫండ్ చేయడానికి మీరు మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ డీటెయిల్స్ లేదా క్యాన్సిల్డ్ చెక్ బుక్ లీఫ్ ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఇది కూడా మెన్షన్ చేశాను. క్లియర్. అలాగే 8th నెంబర్ తీసుకున్నట్లయితే నాన్ లోకల్ డాక్యుమెంట్స్ అన్నాను. అంటే ఏపీ స్టేట్ లో నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు 10 ఇయర్స్ డొమిసైల్ సర్టిఫికెట్ లేదా వాళ్ళ తల్లిదండ్రుల ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ని మీరు ప్రొడ్యూస్ చేసి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ స్టేట్ లో కూడా రీసెంట్ గా ఎంబీబీఎస్ లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ ఏంటంటే అక్కడ కూడా తెలంగాణ స్టేట్ పేరెంట్స్ ఎవరైనా సరే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ లేదా ఇండియన్ సర్వీసెస్ లో వర్క్ చేస్తూ వాళ్ళు జాబ్ రీత్యా డెప్యుటేషన్ మీద వేరే స్టేట్స్ లో వర్క్ చేస్తూ ఉన్నా సరే వాళ్ళ పిల్లలు తెలంగాణ స్టేట్ లో చదవకపోయినా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ని బేస్ చేసుకుని తెలంగాణలో లోకల్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ ఇస్తున్నారు. ఇది ఎంబీబీఎస్ కి ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఇప్పుడు నీట్ పీజీ కౌన్సిలింగ్ లో ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది మనకి ప్రాస్పెక్టస్ వస్తే తెలిసిద్ది. అయితే మీరు గమనించాల్సింది, ఒకవేళ ప్రాస్పెక్టస్ లో ఆ ఫెసిలిటీ ఉంటే అప్పటికప్పుడు మీరు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ రెడీ చేసుకోవటం కష్టం కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ను కూడా రెడీగా పెట్టుకోండి. ఒకవేళ మీకు అవకాశం ఇస్తే యూస్ చేసుకుందరు, లేదంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. క్లియర్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని పెట్టుకొని ఎన్ఆర్ఐ కోటాలో పార్టిసిపేట్ చేయవచ్చు, లేదా లేదా స్టేట్ కోటాలో కూడా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ దగ్గర చాలా టైం పడుతుంది. మీకు ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది అంటే రిజిస్ట్రేషన్కి కేవలము మ్యాక్సిమం ఇస్తే ఒక 5 days నుండి 7 days మాత్రమే టైం ఇస్తారు. ఆ టైంలో ఆ షార్ట్ స్పాన్లో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి అంటే టైం పట్టిద్ది. కాబట్టి మీరు ముందుగానే రెడీ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఒకసారి మరలా రిమైండ్ చేస్తూ ఉన్నాను. ఏపీ స్టేట్లో అయితే ఎంబసీ సర్టిఫికెట్ అక్కర్లేదు, కానీ మిగిలిన మీరు ఎంటైర్ ఇండియాలో ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో డీమ్డ్ యూనివర్సిటీస్ ఎన్ఆర్ఐ కోటాలో ఖచ్చితంగా ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ఎంబసీ సర్టిఫికెట్ కలిగి ఉంటేనే అప్పుడు మాత్రమే పార్టిసిపేట్ చేసి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎంబసీ సర్టిఫికెట్ తో పాటుగా ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పాస్పోర్టు, వాళ్ళ యొక్క ఎన్ఆర్ఐ బ్యాంక్ స్టేట్మెంట్, అలాగే
ఒక ఎనర్జా 3 అని ప్రాస్పెక్టస్ లో ఇస్తారు. దాన్ని డిక్లరేషన్ ఫామ్ అంటారు. అది ఫిల్ చేసి వాళ్ళు సిగ్నేచర్ చేసి అది కూడా మీరు సబ్మిట్ చేయాలి. వీటితో పాటుగా ఫ్యామిలీ ట్రీ అనేది ₹100 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద మీరు ఫ్యామిలీ ట్రీ టైప్ చేయించి ఎంఆర్ఓతో సైన్ చేయించాల్సి ఉంటుంది. సో ఇవి మీరు సబ్మిట్ చేస్తేనే అప్పుడు మాత్రమే మీకు ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఫ్యామిలీ ట్రీ అన్ని స్టేట్స్ కి అవసరం లేదండి. తెలంగాణకి, ఏపీకి అయితే ఫ్యామిలీ ట్రీ అడగరు. కానీ వేరే ఏ ఇతర స్టేట్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఫ్యామిలీ ట్రీ కూడా అడుగుతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క స్టేట్ వాళ్ళు ఒక్కొక్క డాక్యుమెంట్ అడుగుతూ ఉంటారు బేసిక్గా. సో మీరు ఎన్ని స్టేట్స్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ముందు నిర్ణయించుకుంటేనే కదా ఈ డాక్యుమెంట్స్ని మీరు రెడీ చేసుకునేది. అందుకని నేను చెప్పే విషయం ఏంటంటే మీరు ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎంబసీ సర్టిఫికేట్కి ముందు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎంబసీ సర్టిఫికేట్ జస్ట్ 1 డేలో వచ్చే సర్టిఫికేట్ కాదు. కాబట్టి దయచేసి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్డ్గా ఉంచుకుంటే అప్పుడు ఎన్ఆర్ఐ కేటగిరీలో మీరు వెంటనే మీరు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. క్లియర్? సో దయచేసి ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకొని మీరు మీ నీట్ పీజీ కౌన్సిలింగ్కి ప్రిపేర్డ్గా ఉంటారు అని భావిస్తూ, అలాగే మీలో ఎవరికైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి డౌట్ వచ్చినా సరే మీరు ఇమ్మీడియట్ గా మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లింక్ లో మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. అంతేకాదు, ఒకవేళ మీకు ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.